Yeah, first of all, yeah, so it's always been a good experience coming to US అండి. Like to వాళ్ళు డెఫినెట్గా చూస్తుంటే ఎనర్జీ వేరే లెవెల్లో ఉంది. సో ఐ థింక్ దే ఎంజాయ్ అండ్ వీల్ ఎంజాయ్ విత్ దెమ్ యాక్చువల్లీ. వాళ్ళతో పాటు మేము ఎంజాయ్ చేస్తాం. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద షో. సీ యూ ఆల్. Sir, I feel really good because it is an award for all of the community who has been with me. నాతో ఉండి నాతో పనిచేసిన వాళ్ళు, మేము కాంట్రిబ్యూట్ చేసిన వీళ్ళందరూ ఉన్నారు దీంట్లో. ఇట్స్ ఎ రికగ్నిషన్ ఫర్ ఎవ్రీబడీస్ ఎఫర్ట్. మోర్ సో ఐఎమ్ హియర్ because my mom is watching in India. So I'm very happy to be taking the award for her. జై గారు చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ అండి. TV5 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు ఆటా మహాసభలు ఇక్కడ అట్లాంటా నగరంలో 18వ మహాసభలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ మొట్టమొదటి ప్రోగ్రాం ఈ సభలలో జరిగేది బ్యాంక్వెట్ నైటు. ఈరోజు బ్యాంక్వెట్ ప్రోగ్రాం కూడా చాలా ఘనంగా జరుగుతుంది. ఇది ప్రైమరీగా డోనర్స్కు స్పెషల్ గెస్టుకు ఆహ్వానము. దానికి కూడా డోనర్స్ స్పెషల్ గెస్ట్ కూడా మోర్ దెన్ 3,000 మందికి ఇక్కడికి వచ్చి ఈ దీనిలో పాల్గొంటున్నారు. అదే కాకుండా ఈరోజు చాలామందికి అవార్డ్స్, ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇచ్చాము. ఈ అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా పలు రంగాలలో లిటరేచర్ కానీ, ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ, టెక్నాలజీ కానీ, అన్ని మెడిసిన్, కమ్యూనిటీ సర్వీస్ దీనిలలో ఆరితేరిన వారిని రికగ్నైజ్ చేయడం జరిగింది. మాకు రేపు మార్నింగ్ ఇనాగ్రల్ సెషన్ అవుతుంది. ఇనాగ్రల్ సెషన్లో మన తెలుగు కల్చరు ప్రతిబింబించేలా పలు రకాల కళలను మేము డిస్ప్లే చేస్తాము. ఇండియా నుండి పలు మినిస్టర్సు, 25 మంది ఎమ్మెల్యేసు, పారిశ్రామికవేత్తలు ఇండియా నుండే కాకుండా ఇక్కడ అమెరికా నుండి కూడా చాలామంది డిగ్నిటరీస్ వచ్చారు. సో మీరందరూ వచ్చి దీనిలో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. As you know, the Telugu community US లో చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. And we have been performing really well in many areas, whether it's business, medicine, science and technology, literature, community service. So as a result, a lot of deserving candidates, a lot of deserving people ఉన్నారు. అమెరికాలో కూడా ఒక తెలుగు వాతావరణాన్ని, భారతీయ వాతావరణాన్ని, ఒక భారతీయ సంస్కృతిని ఇక్కడ వెలదీసినటువంటి ఒక దీంట్లో మనం చూస్తున్నాము. ఒక పండుగ వాతావరణంలో అమెరికాలో ఉన్నది. ఇక్కడ అమెరికన్లు, అమెరికా ఒక ప్రభుత్వము, అదేవిధంగా తెలుగువారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వారందరూ కూడా స్వాగతించినటువంటి విషయం కూడా మనకు తెలుసు. ఇక్కడ నాకు వస్తే నిజంగా ఇంతమంది తెలుగువారు అమెరికాలో ఉన్నారంటే నాకు గర్వంగా కూడా అనిపిస్తూ ఉంది. సో 3 రోజుల పండుగలో మనకి సౌమ్య జాను గారు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో ఆవిడ చాలా ఫేమస్ యాక్ట్రెస్. మరి ఇవాళ ఈ సంబరాల్లో పాల్గొనడం ఆవిడకి ఎలా అనిపిస్తుంది, ఆవిడ మాటలో తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు సౌమ్య గారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఆట మహా కన్వెన్షన్ ఎలా జరుగుతుందని మా వ్యూవర్స్కి చెప్తున్నారు. సూపర్ అండి, అమేజింగ్. అంటే ఈరోజు ఫస్ట్ డే కదా, బ్యాంక్వెట్ ఓన్లీ అంటే గెట్ టుగెదర్ ఇదంతా ఉంటుంది. బట్ టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో అయితే ఇట్స్ లైక్ ఏ వావ్. సో ఇంతమంది తెలుగు వాళ్ళని ఇక్కడ చూడడం మీకు ఎలా అనిపిస్తుంది? సో అమేజింగ్, సీరియస్లీ. ఇలా ట్రెడిషనల్గా హైదరాబాద్లో కూడా ఉంటారో లేదో తెలియదు, కానీ ఇక్కడ యూఎస్లో మాత్రం ఎవ్రీబడి ఈస్ ఫాలోయింగ్ ట్రెడిషనల్. సో ఇట్స్ టూ గుడ్, చాలా బాగుంది, అమేజింగ్. సో మొత్తానికి మీరు మా ఆట మహా సంబరాల్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారని అంటున్నారా? ఎస్, ఆఫ్ కోర్స్. సో మరి మా వ్యూవర్స్కి ఏం సందేశం ఇస్తున్నారు? ఈ ఇంత పెద్ద కాన్ఫరెన్స్, ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ కాన్ఫరెన్స్. Don't wait. Please join us. We'll have fun. We all know 650 years public, 1,500 expats. Yes, several
అట్లాంటాలో మన 18వ మహాసభలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరి అందులో భాగంగా మనకి హీరోయిన్ మెహరీన్ గారు ఇక్కడ ఉన్నారు. సో హలో మెహరీన్ గారు, ఎలా ఉన్నారండి? బాగున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఆట ఆర్గనైజ్ సో నైస్ టు మీట్ మై తెలుగు కమ్యూనిటీ అండ్ సీ దెమ్ డూయింగ్ సో వెల్. ఇట్స్ సో ఇన్స్పైరింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ గివింగ్ మీ సో మచ్ లవ్. ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇక్కడ ఈ ఇంత హడావిడి చూసాక మీకు ఎలా అనిపిస్తోంది? యాక్చువల్లీ ఇంకా లైక్ సో మెనీ తెలుగు పీపుల్ ఇన్ వన్ ప్లేస్ నేను అనుకోలేను. బట్ ఫస్ట్ టైం ఐమ్ సీయింగ్ లైక్ ఇన్ అట్లాంటా, బట్ ఇట్స్ అమేజింగ్. సో పెద్ద జాతర జరుగుతుందని మీరు అనిపిస్తుందా? ఇట్స్ లైక్ అ బిగ్ ఫెస్టివల్ కైండ్ ఆఫ్ థింగ్. అవును అవును అవును, ఇట్ ఈస్ అ ఫెస్టివల్ వేర్ ఎవర్. సో వన్ క్విక్ క్వశ్చన్, మరి మీ పెళ్ళెప్పుడు అంటే మా ప్రేక్షకులకి ఏం చెప్తారు? whenever God wants and my mother finds me a suitable match. మనకి ఇవాళ రవిచంద్ర గారు వారి సతీమణి సుషుమ్న గారు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. సో మరి వన్ ఆఫ్ ద గోల్డ్ స్పాన్సర్స్. సార్ ఎలా ఉన్నారు? అసలు ఇంత పెద్ద వేడుకను చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్ ఆర్గనైజర్స్ కిరణ్, గౌతమ్ గోలీ అండ్ ద ఎంటైర్ టీమ్, దే హ్యావ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. వీఆర్ వెరీ హ్యాపీ. త్రూ అవుట్ ద నేషన్ పీపుల్ కేమ్ హియర్ టు అట్లాంటా. సో చాలా మంచి ఈవెంట్ జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. సార్ మేడం, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంబరంగా ఉందండి. మన ఊళ్ళో జరుపుకోవటం, మా వాళ్ళు చేయటం ఈ పండుగ, అండ్ టు మీట్ ఓల్డ్ ఫ్రెండ్స్, టు సీ ఆల్ దిస్ యాక్టివిటీ అండ్ ఎంటర్టైన్మెంట్. ఇట్స్ అ లాట్ ఆఫ్ ఫన్. సో వీఆర్ వెరీ హ్యాపీ టు సపోర్ట్ ద టీమ్ దట్స్ డూయింగ్ దిస్, అండ్ వీఆర్ ఎంజాయింగ్ దిస్ ఎవ్రీ మచ్. యాజ్ యూజువల్ ఆట అంటేనే చాలా ఘనంగా జరుగుతాయండి. ఇవాళ అంటే 18వ మహాసభలు చాలా గొప్పగా ప్రారంభమయ్యాయి. ఈరోజు బాంక్వెట్లో సంగీతం అండ్ సినిమా తారల సందడి కనిపించింది. నా పక్కనే ఉన్నాడు తమ్ముడు రోబో గణేష్. ఈజ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్. ఎందుకంటే ఇప్పుడే ఆయన పెర్ఫార్మెన్స్ చూసాం మనం. తర్వాత నేను కూడా ఈ తెలుగు ప్రజలకి, అంటే అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలందరికీ సుపరిచితుణ్ణి. వాళ్ళందరూ ఈ తెలుగు బిడ్డని కాపాడుకుంటూ వస్తున్నారు. రేపు లేదా ఎల్లుండి నా ప్రోగ్రాం ఉంటుంది, తప్పకుండా రండి, ప్రోగ్రాం చూసి ఎంజాయ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ ఫ్రమ్ చెన్నై. నాకు తెలుగు కొంచెం వస్తుంది. ఐ కెన్ ట్రై టు మేనేజ్. చాలా హ్యాపీగా ఉన్నాను ఆటలో పర్ఫార్మెన్స్ చేసేకే. సో దే గివింగ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ద యంగ్ టాలెంట్. So I always this is the first time in Aata, so I'm glad to performing here. చాలా మూవీ చేస్తున్నాను, చాలా ప్లేస్లో షోస్ చేస్తున్నాను, బట్ this is one kind of special experience and thanks for inviting me and giving a wonderful opportunity. Thank you a lot. సో మరి ఇక్కడ ఆట కన్వెన్షన్ రావడం మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ ఇందాక పర్ఫామ్ చేశాను కదా, అందరూ బాగా ఎంజాయ్ చేశారు. సో యా, వెరీ హ్యాపీ. సో మరి మా ఈ అట్లాంటా క్రౌడ్కి, మరి ఆట టీంకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పనండి, ఎవ్రీ టైం ఇట్లాగే ఆటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ స్వాతిరెడ్డి గారు. మరి అలాగే మన ఉషా చింత గారు ఇక్కడే ఉన్నారు. సో ఉషా గారు, ఎలా అనిపిస్తుందండి ఈ మహా సంబరాలను చూస్తుంటే మీకు? చాలా బాగుంది. యాక్చువల్లీ ఆల్మోస్ట్ 3,000+ పీపుల్ ఇక్కడ కనిపిస్తున్నారు. అండ్ ఐ కెన్ సీ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ కన్వెన్షన్. సో చాలామంది సెలబ్రిటీస్ కూడా ఇక్కడ వచ్చారు. అందరు తెలుగు వాళ్ళని ఇక్కడ ఒక దగ్గర కలవడం చాలా సంతోషంగా ఉంది. సో మీరు ఎన్నో కన్వెన్షన్స్ చూసుంటారు. మరి ఈ కన్వెన్షన్లో ఏంటి స్పెషల్ అంటారు మరి మా ఆట టీమ్ది? ఆర్ట్ టీమ్ స్పెషల్ అయితే ఐ థింక్ లోకల్ టాలెంట్ని చాలా ఎంకరేజ్ చేశారు. దట్ ఈస్ వెరీ నైస్. యాక్చువల్లీ ఇప్పుడు యాంకర్స్ కూడా చూస్తున్నాను, సింగర్స్కి అంతా ఎక్కువ లోకల్ టాలెంట్తో అందరినీ, అంటే ఐఎమ్ సీయింగ్ దట్స్ వెరీ నైస్. వీ హావ్ టు ఎంకరేజ్ టాలెంట్ ఆల్సో. మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున ఈరోజు ఇక్కడ మన ప్రాంతవాసులందరినీ కూడా కలవటానికి ఆటా మీట్ సందర్భంలో వారందరినీ కూడా కలుసుకునే ప్రయత్నంతో పాటు ఈరోజు ఆటా నిర్వాహకులు మధు గారు కానీ ఇతర మిత్రులందరి
ఆహ్వానం మేరకు మేము ఇక్కడ రావటం జరిగింది. ఈ సందర్భంలో మన ప్రాంతాలకు సంబంధించిన అనేక మంది ఇక్కడికి వచ్చేసిన మా సోదరులకు సోదరిమణులకు మరి ఈ ఆటా సభల సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రగతిలో మీరందరూ భాగస్వాములు కావాలని, మీ అందరి పాత్ర కూడా చాలా ముఖ్యం. మార్పు కోరుతా ఉన్నాం మా ప్రభుత్వం. ఆ మార్పులో మీరు కూడా భాగస్వాములు అయ్యి రాష్ట్ర ప్రగతిని ఇంకా 10 రెట్టింపు అభివృద్ధి పదంలో నడిపించే విధంగా మీ అందరి సహకారం కావాలని కోరుతా ఉన్నాం. ఆటా కన్వెన్షన్కి అతిథిగా హాజరైన నవీన్ రెడ్డి గారు, టీటీఏ ప్రెసిడెంట్ ఎలక్ట్. సో వారి మాటల్లో విందాం. సార్ చెప్పండి, మీరు చెప్పండి. 18th ఆటా కన్వెన్షన్ చాలా బాగా జరుగుతుంది. వాళ్ళ ఫస్ట్ డే బ్యాంక్వెట్ నైట్ చాలా మంది జనాలు వచ్చారు. అండ్ చాలా హాస్పిటాలిటీ అండ్ ఫుడ్ బ్యాంక్వెట్ డే ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగున్నాయండి. మేము రీసెంట్గా సియాటిల్లో టీటీఏ కన్వెన్షన్ చేశాము. అక్కడ ఒక 20,000 మెంబర్స్ వచ్చారు, ప్లస్ 20,000 ప్లస్ మెంబర్స్ వచ్చారు. అండ్ అక్కడ చాలా బాగా జరిగింది. అండ్ ఈస్ట్ కోస్ట్లో ఇది ఆటా కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఫస్ట్ డేనే ఇది. మేము నెక్స్ట్ షార్లెట్లో కన్వెన్షన్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 4 hours అండి. అందరూ రండి, ఆహ్వానిస్తున్నాం. ఇంకో 2 years 2026 మే లాంగ్ వీకెండ్ ఉంటుందండి. టీటీఏ కన్వెన్షన్ ఇన్ షార్లెట్. కమ్ ఓవర్. థ్యాంక్ యూ వెరీ మచ్. టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారు వాళ్ళు మనతో ఉన్నారు. సార్ ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్ అండి. వెరీ హ్యాపీ టు బి హియర్ ఇన్ అట్లాంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంగ్రాచులేషన్స్ అండి. మీ కన్వెన్షన్ చాలా పెద్ద సక్సెస్ అయినందుకు. సో మరి ఎలా ఫీల్ అవుతున్నారు ఈ ఆటా కన్వెన్షన్కి రావడము అండ్ ఇక్కడ సంబరం చూడడం? డెఫినెట్గా అండి, సియాటల్లో కన్వెన్షన్ చాలా సక్సెస్ఫుల్ అయింది. ఫస్ట్ టైం మేము ఒక ఛాలెంజింగ్ లాగా సియాటల్లో తీసుకున్న దానికి మేము ఎక్స్పెక్టేషన్ కంటే ఆల్మోస్ట్ ఒక డబుల్ క్రౌడ్ వచ్చారు. ఒక 20,000 ప్లస్ కమ్యూనిటీ మెంబర్స్ అటెండ్ కావడం అనేది వెరీ గుడ్ సాటిస్ఫాక్షన్. సో డెఫినెట్లీ వీ ఫీల్ వెరీ రిలీవ్డ్. ఎందుకంటే సియాటల్లో చేసే సక్సెస్ అవుతుందా కాదా అని చాలామంది కమ్యూనిటీ లీడర్స్కి ఒక క్వశ్చన్ మార్క్ ఉండే. దాన్ని మేము రాంగ్ అని ప్రూవ్ చేశాము. అండ్ నేను సక్సెస్ఫుల్గా ఒక 20 years నుంచి ఏ కన్వెన్షన్ కానీ అంత బాగా అయింది అని ప్రతి ఒక్కరూ మళ్ళీ కంగ్రాచులేట్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా ధన్యవాదాలు అండి. అండ్ నిజంగా మీకు మళ్ళీ మీ టీం అందరికి కంగ్రాచులేషన్స్. మరి ఈ ఆటా మహాసభలకి ఆటా టీంకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు? ఆటా డెఫినెట్లీ అండి, వి కొలాబరేట్ విత్ ఎవ్రీ ఆర్గనైజేషన్. మధు బొమ్మినేని గారికి, జయచెల్ల గారికి, కిరణ్ పాషం గారికి, వీళ్ళందరికీ నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. సో అన్ అమేజింగ్ క్రౌడ్, లాట్ ఆఫ్ పీపుల్ అగైన్, గుడ్ నెట్వర్కింగ్. మళ్ళీ చాలామంది పొలిటీషియన్స్ వచ్చారు, మూవీ స్టార్స్ వచ్చారు, అండ్ నోన్ ఫ్రెండ్స్, కమ్యూనిటీ లీడర్స్ అందరూ వచ్చారు. సో వెరీ వైబ్రెంట్గా అవుతుంది. సో ఐ కంగ్రాచులేట్ ఫర్ ద కిక్ స్టార్ట్ విత్ ద బ్యాంకెట్ ఫర్ మధు బొమ్మినేని గారు, కిరణ్ పాషం గారు అండ్ ఎంటైర్ ఆటా టీమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీఆర్ హ్యాపీ అండ్ ప్లెజర్ టు హ్యావ్ యూ హియర్ టునైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ మన టీవీ అండ్ థ్యాంక్ యూ ఫర్ TV5. థ్యాంక్ యూ. మనతో మాట్లాడటానికి ఎంతో ఘనంగా ఆర్గనైజ్ చేసినటువంటి ప్రెసిడెంట్ ఆటా ప్రెసిడెంట్ మధు బొమ్మినేని గారు ఉన్నారు. మధు గారు మీరు చెప్పండి, ఎలా ఉంది మీకు? అంటే ఇంతమంది జనాలు చూస్తూ ఎలా ఉంది? TV5 అండ్ మన టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారము. ఈరోజు June 7th అట్లాంటాలో జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్లో ఆటా మహాసభలు 18వ మహాసభలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి, మొదలైనవి. ఈరోజు బ్యాంక్వెట్ డిన్నర్తో మా డోనర్స్కి, స్పాన్సర్స్కి, మా సపోర్ట్ చేసే వారందరికీ కృతజ్ఞతలు తెలపడానికి ఈ బ్యాంక్వెట్ డిన్నర్ అమలుపరచడం జరిగింది. ఇందులో బ్యాంక్వెట్ డిన్నర్లో ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వడము, సర్వీస్ అవార్డ్స్ ఇవ్వడము, ఎంతో కృషి చేస్తున్న మన వారందరికీ అవార్డ్స్ ఇచ్చి రికగ్నైజ్ చేయడము, అంతేకాకుండా ఎన్నో సాంస్కృతిక ప్రోగ్రాంలు కూడా జరుగుతున్నాయి. దాంతోపాటు అనుప్రూవెన్స్ ప్రోగ్రాం కూడా ఈరోజు ఉంది. మిగతా 2 రోజులు కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కరికి నచ్చే, పెద్దలు కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరికి నచ్చే ఎన్నో సెషన్స్, స్పిరిచువల్, అట్లా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో మీరందరూ తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అట్లాగే మనకి ఎవరెవరు గెస్టులు వచ్చారు చెప్తారు? విజయ్ దేవరకొండ గారు ఉన్నారు. స్పిరిచువల్లో దాజీ శ్రీ కమలేష్ పటేల్ గారు ఆల్రెడీ సెషన్స్ మొదలుపెట్టారు. అట్లాగే నేహా శెట్టి, మెహ్రీన్, అండ్ దెన్ శ్రీకాంత్ గారు,
మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, అదే పొలిటికల్ ఫోరం నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మళ్ళీ కోమటి వెంకటరెడ్డి గారు, అలాగే మన శ్రీధర్ గారు, శ్రీధర్ బాబు గారు, చాలా మంది వచ్చారు. చాలా తెలంగాణ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు కూడా వచ్చినట్టున్నారు. చాలా మంది వచ్చారండి. వచ్చినందుకు వాళ్ళందరినీ మంచిగా చూసుకోవాలని, చూడాలని చాలా మా కమిటీ వాళ్ళందరూ ఒక 500 మంది వాలంటీర్స్ ఎంతో కృషి చేస్తూ వర్క్ చేస్తున్నారు. అట్లాగే ఇట్లా ఇప్పుడు వీళ్ళందరికీ అతిథులందరూ కూడా భోజనాలకు కానివ్వండి, లేదంటే రేపటికి ఎల్లుండికి ఇట్లా హాస్పిటాలిటీ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు మాకే పర్సనల్గా చెప్తున్నాం, ఎంతో హాస్పిటాలిటీ చూస్తే కనుక ఎంత అద్భుతంగా ప్రతి వాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చి పికప్ చేసుకోవడం కానీ మళ్ళీ డ్రాప్ ఆఫ్ అడగటం చాలా అద్భుతంగా ఉంది. అట్లాగే మీరు ఇప్పుడు మనం చూసుకుంటే జనాలు చూసుకుంటే కనుక ఆడిటోరియం 10,000 మందికి పైగా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంకా పెరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళందరికీ ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? 2 హోటల్స్ ఉన్నాయండి, కానీ మనకి రావడం కూడా ఎక్కువ మంది రావడంతో వేరే హోటల్స్ కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు. సో రేపటి నుండి అంటే ఎక్కువ మంది రావడంతో కూడా చిన్నవి టైం పట్టింది కొంచెము మనం అడ్జస్ట్ చేసుకోవడానికి. బట్ అందరికీ మంచిగా సౌకర్యాలు చేయాలనేదే చాలా థ్యాంక్స్ అండి. అట్లాగే మనం చెప్పుకుంటే తమ్మన్ గారి షో ఉంది సండే, ఇట్స్ మేజర్ సూపర్ హిట్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి రావాలని చెప్పేసి అని మధు గారు చెప్తూ ఉన్నారు. అట్లాగే భోజనం ఏర్పాట్లు కానీ అన్ని రకాల రుచులైన వంటలతోటి, అట్లాగే గెస్ట్లకి ఎక్కడ అతిథి అంటే కనుక ఎంతో అద్భుతంగా చూసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఆట సంబరాలు ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ సంబరాల్లో ముఖ్య అతిథిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చారు. సార్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ ఆటకి జనాల సంతోషం చూస్తుంటే ఎలా? చాలా సంతోషంగా ఉన్నది. 34 ఇయర్స్ బ్యాక్ ఏర్పాటు చేసిన ఆట అమెరికన్ తెలుగు అసోసియేషన్, డిఫరెంట్ అంతా తెలుగు వారందరూ ఒకే విధంగా వన్ అంబ్రెల్లా కింద, అంటే ప్రాంతాలకు లేదు తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర అని చెప్పేది ఆట ఏర్పాటు చేసి 34 ఇయర్స్ సక్సెస్ఫుల్గా ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి వీళ్ళు ఫంక్షన్ చేయడం. నిజంగా ఈరోజు రేపు ఎల్లుండి జరగబోయే ప్రోగ్రామ్స్ ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ ఈ గ్యాదరింగ్ చూస్తుంటే ఏ దసరా పండుగనో, ఏదో ఉగాది పండుగనో, ఏ సంక్రాంతి పండుగనో గ్రామాలలో చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఇంతమంది తెలుగు వారిని ఒక దగ్గర చూసి కొన్ని వేల మైళ్ళ దూరం మనం తెలుగు వాళ్ళందరం కూడా కొన్ని వేల మైళ్ళ దూరం వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ ఈ దేశానికి మోరల్గా, మన దేశానికి, మన స్టేట్కి ప్రౌడ్గా ఫీల్ అయ్యే సందర్భం ఇది. అట్లాగే మీరు చూసుకుంటే కనుక అంతమంది ఎంపీగా వచ్చారు, ఇప్పుడు మినిస్టర్గా, తెలంగాణ స్టేట్ మినిస్టర్గా వచ్చారు. అంత ముందర మీరు ఒక ఎంపీగా వచ్చారు. అంత ముందర మీరు ఒక ఎంపీగా వచ్చారు, ఇప్పుడు తెలంగాణ స్టేట్ మినిస్టర్గా వచ్చారు. ఎలా అనుభూతి పొందుతున్నారు? ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అందరిని చూస్తుంటే హ్యాపీ అనిపిస్తుంది. నేను ఎంపీరా, మినిస్టరా, అంతకుముందు కూడా 20 ఇయర్స్ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఇది ద 6th టర్మ్ ఐఎమ్ ఎలక్టెడ్, 5 టర్మ్స్ యాజ్ ఎమ్మెల్యే, 1 టర్మ్ లోక్సభ మెంబర్గా. నేను ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా. ఐఎమ్ నాట్ ఏ పాలిటీషియన్, ఐఎమ్ ద లీడర్. ఐ వాంట్ టు బికమ్ పబ్లిక్ ఇన్కమ్ ఉండకుండా ప్రజలకు డెవలప్మెంట్ ఒక సైడు, చారిటీ ఒక సైడు, ఎవరైనా నీడీ పీపుల్ వస్తే వారికి హెల్ప్ చేయడం. కోమటిరెడ్డి అంటే అదొక ప్రత్యేకత. అందుకని 6 సార్లు గెలిపించారు. లాస్ట్ టైం పార్లమెంట్లో కూడా ఉండి ఎన్నో నిధులు తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా సపోర్ట్ చేయడం జరిగింది. మీరు డిసెంబర్లో కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. ఆఫ్టర్ 10 ఇయర్స్ ఆఫ్ తెలంగాణ ఫార్మేషన్ మీరు రియల్ డెవలప్మెంట్, రియల్ హైదరాబాద్ కమింగ్ 3 ఇయర్స్లో మీరు చూస్తారు. వరల్డ్ మ్యాప్లో హైదరాబాద్ ఉండే విధంగా ఇప్పటికే హైదరాబాద్ అంటే లాట్ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీసే కాదు, ఈరోజు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఏ సిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఒక లాజిస్టిక్ పార్క్, ఒక స్పోర్ట్స్ హబ్, ఒక వాల్ట్ డిజ్నీ వాళ్ళతో కూడా అపాయింట్మెంట్ అడిగాను నేను. యాజ్ నాట్ ఓన్లీ R&B మినిస్టర్, సినిమాటోగ్రఫీ మినిస్టర్గా వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ అడిగి అక్కడ కౌన్సిల్ జనరల్ చెప్పాను. డెఫినెట్గా మై డియర్ క్లోజ్ ఫ్రెండ్ ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కూడా వచ్చారు. ఐటీ అబ్బే కాదు, టూరిజంలో కాదు, అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ ఫీలింగ్ లేకుండా తెలుగు ప్రజలందరూ బాగుండే విధంగా చేయడమే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి లక్ష్యం. డెఫినెట్గా నేను ఎంపీగా ఉన్నా, ఇవాళ మినిస్టర్గా ఉన్నా, నేను అందరికీ హెల్ప్ చేస్తూ పోతుంటాను. అదే నా అదే ఇప్పుడు మీరు చెప్పిన మాట చాలా వాస్తవం ఉంది. అట్లాగే ఇప్పుడు మీరు మన ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్స్కి, అంటే ఇండియాలో ఎంత సేవ చేస్తున్నారు, ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్స్ కూడా మీరు ఎటువంటి సేవా సహకారాలు అందించబోతున్నారు గవర్నమెంట్ తరఫున? ఎన్ఆర్ఐది
కాంట్రిబ్యూషన్ ఫర్ హైదరాబాదే కాదు, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో ఎన్ఆర్ఐ కాంట్రిబ్యూషన్, ఆంధ్రప్రదేశే కాదు ఇండియాలో కూడా ఎన్ఆర్ఐ కాంట్రిబ్యూషన్, మన తెలుగువారి కాంట్రిబ్యూషన్ ఎంతో ఉన్నది. ఇలా ఇండియా ఎంత డెవలప్ అయిందంటే ఎన్ఆర్ఐస్ పర్టికులర్లీ ఫ్రమ్ తెలంగాణ తెలుగు పీపుల్ జస్ట్ లైక్ సత్యనారాయణ కానీ ఇంకా చాలామంది ఉన్నారు. ఆ ప్రొఫెషనల్లో ఇలా అమెరికాలో లీడ్ చేస్తూ ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ తెలుగు వారికి గర్వకారణంగా ఉంటున్న వీళ్ళు గ్రామాలలో కూడా నుంచి వచ్చే వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్లో హెల్ప్ చేస్తూ వాళ్ళ గ్రామాలకు డెవలప్మెంట్ కూడా వాళ్ళ తోచిన విధంగా హార్డ్ అండ్ మనీ ఇన్ని వేల మైళ్ళు వచ్చి వాళ్ళ సంపాదనలో ఎంతో గ్రామాల్లో డెవలప్ చేసిన నిజంగా ఐఎమ్ థ్యాంక్ యూ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజల తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్కూళ్ళల్లో ఎక్విప్మెంట్ ఇచ్చి మొదలుపెట్టుకొని ఎవరు పేదవాడు చదువుకోవాలన్నా కానీ ఇక్కడి నుంచి హెల్ప్ చేస్తున్నంటే మామూలు విషయం కాదు. నిజంగా ఇది వెరీ గ్రేట్ అండి. ఎన్ఆర్ఐ చేసే కృషి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో వాళ్ళ పాత్ర మరవలేంది. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక ఎన్ఆర్ఎస్ కూడా ఎంతో సర్వీసెస్ చేస్తామని చెప్పేసి ఇట్లా అట్నుంచి కూడా వాళ్ళు ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్ చేసే సర్వీసెస్ని కూడా ఎంతో అభినందిస్తూ ఉన్నారు. రాజశేఖర్ బసవరాజు ఫ్రమ్ అట్లాంటా. హలో వ్యూవర్స్, చూస్తున్నారు కదా ఇవాళ ఆట 18వ మహా కాన్ఫరెన్స్లో చాలా సంబరంగా జరుగుతున్నాయి. సో మరి ఇవాళ బ్యాంక్వెట్లో మనకి ద ఫేమస్ హీరో శ్రీకాంత్ గారు ఉన్నారు. సో మరి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఎలా ఉంది ఇక్కడికి రావడం అట్లాంటాకి మీకు? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఆటాకి 2006లో LAలో జరిగినప్పుడు వెళ్ళాను. మళ్ళీ ఆటా ప్రోగ్రామ్ నన్ను ఇక్కడ ఆహ్వానించడం, అట్లాంటాకి నేను ఫస్ట్ టైం రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మన తెలుగు వాళ్ళందరినీ నేను మీట్ అవ్వడం, వాళ్ళు మంచి హాస్పిటాలిటీ వాళ్ళు మాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సినిమాలన్నీ చూస్తూ పెరిగాము, మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అట్లాంటా చేసుకున్న బెస్ట్ థింగ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి అంటున్నారు? బాగుందండి. ఇంత జనం చూస్తే మాకు హైదరాబాద్లోనే ఉన్నట్టుంది. ఇక్కడ ఎక్కడ దూర ప్రాంతాలు అమెరికాకు వచ్చి ఉండట్లేదు. మొత్తం తెలుగు వాళ్ళు మన ఇండియాలో ఎలా ఫీల్ అవుతున్నాం ఇక్కడ కూడా అలాగే ఫీల్ అవుతున్నాం. బట్ మీ కల్చర్ కానీ దాన్ని మెయింటైన్ చేసే విధానం కానీ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తుంటే నిజంగా మాకు అక్కడ కూడా ఇన్ని ప్రోగ్రామ్స్ జరగవు హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ. బట్ ఇక్కడ అంతా పిల్లలకు కూడా వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ చూస్తుంటే నిజంగా భరతనాట్యాలు అవి ఇంకా మన ట్రెడిషన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్న నిజంగా చాలా అభినందనీయం మన తెలుగు వాళ్ళందరికీ. వాళ్ళకి నేను చెప్తాను, TV5 ప్రేక్షకులకి ఆటలో ఉన్న ఇక్కడ ఉన్న అట్లాంటి సిటీలో ఉన్న ప్రేక్షకులందరికీ ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.